వెల్కమ్ టు స్కై న్యూస్. స్కై న్యూస్ ద్వారా మీ అందరికీ కొత్తగా రాజకీయ విశ్లేషణలు అలానే సంచలన కథనాలు అందించేందుకు మా వంతు మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే వ్యూస్ పరంగా అందరూ బాగానే వీక్షిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. కొద్దిగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కొద్దిగా ప్రోత్సహిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే జరిగిన ఎన్నికల నేపథ్యంలో 2024 ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఫలితాలు వస్తాయనే దాని మీద అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయనే దాని ఉత్కంఠల నేపథ్యంలో ఎవరికి తోచిన సర్వే, ఎవరికి తోచిన సీట్లు ఎవరికి వారు కేటాయించుకుంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఒక కీలకమైన ఒక సర్వే రిపోర్ట్ సంబంధించి ఒక సాఫ్ట్ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకసారి ఒక వివరణ, అంటే ఇది నిజమా కాదా అనే దాని మీద అది మీకే నేను వదిలేస్తాను. అయితే అది నిజమా కాదని నమ్మే పరిస్థితి ఉందంటే కనుక మీరు నమ్మండి, లేకపోతే కనుక మీరు దాన్ని విస్మరించినా పర్లేదు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇంటెలిజెన్స్ పొలిటికల్ సర్వే అన్నట్లుగా ఒక సాఫ్ట్ పీడిఎఫ్ ఫైల్ అయితే ఒక 218 పేజీలతో కూడిన ఒక ఫైల్ అయితే వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలక్షన్ సర్వే రిపోర్ట్ అని చెప్పి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో, అలా సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతుంది. అయితే ఇందులో అసలు ఎంతవరకు నిజం ఉందనే దాని మీద మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే కొన్ని విషయాలు మనకి పూర్తి స్థాయిలో బోధపడే అవకాశం కూడా ఉంది. అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో ఏ విధంగా దీన్ని ఇచ్చారు అంటే టోటల్గా అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి అగెనెస్ట్గానే దీన్ని పూర్తి స్థాయిలో రూపొందించినట్లుగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా, ఇంటెలిజెన్స్ సంబంధిత శాఖ అధికారులు ఎవరు కూడా దీన్ని ధృవీకరించే పరిస్థితి అయితే లేదు. ఎవరికి వారు దీన్ని మాకు సంబంధం లేదు, అసలు మేము ఎలాంటి చేయట్లేదని చెప్పి వాళ్ళు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే అసలు వీరు ఏ విధంగా దీన్ని రెడీ చేశారు అనే దాని మీద ఒకసారి చూస్తే కనుక ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అలాగే ప్రభుత్వం పైన వ్యతిరేకత పూర్తి స్థాయిలో పెరిగిందంటూ దీనిలో పొందుపరిచి మొదటి పాయింట్ కింద చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత టీడీపీ మీద సానుభూతి, అలానే వైసీపీ మీద వ్యతిరేకత పెరిగాయని, అందులో భాగంగానే ఓటింగ్ శాతం పెరిగి టీడీపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందంటూ ఈ రిపోర్ట్లో మొదటి పాయింట్ కింద వీరంతా కూడా పొందుపరిచారు. అయితే ఇంకొకటి అలయన్స్ ఏదైతే కూటమిగా ఏర్పడ్డారో రాష్ట్రంలో మొదటిసారిగా, అంటే గతంలో కూడా ఏర్పడ్డారు, అలాగే ఇప్పుడు కూడా ఏర్పడ్డారు. గతంలో ఫలితాలు ఎలా వచ్చాయో ఇప్పుడు కూడా అదే ఫలితాలు, మంచి ఫలితాలు వస్తాయనే దాని మీద ఒక రెండో పాయింట్ కింద కూటమిగా ఏర్పడటం వల్ల టీడీపీకి కలిసి వచ్చిందని, అందులో భాగంగానే ఈసారి సీట్లు అంచనాకు మించి వస్తాయంటూ ఈ రిపోర్ట్లో రెండో పాయింట్ కింద ఇక్కడ పొందుపరిచిన పరిస్థితి ఉంది. అలాగే కొత్త ఓటర్లు ఎవరైతే కొత్త ఓటర్లు ఉన్నారో, కొత్తగా ఓటింగ్ నమోదైన వారందరూ కూడా టీడీపీ ఏదైతే విజనరీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, అందులో భాగంగానే కొత్తగా వచ్చిన ఓటర్లందరూ కూడా టీడీపీకి అనుకూలంగా ఓటు వేసినట్లుగా వీళ్ళ సర్వే ప్రకారం తేలిందంటూ మూడో పాయింట్ కింద వీళ్ళు పొందుపరిచారు. అయితే ఇంకొక పాయింట్ సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, 5 ఏళ్ల ప్రభుత్వ వైసీపీ పాలనలో విసుగు చెందిన ఉద్యోగస్తులందరూ కూడా టీడీపీ కావాలని కోరుకుంటున్నారని, అందులో భాగంగానే ఉద్యోగస్తు కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో టీడీపీకి మద్దతు పలికారని, టీడీపీకి అధిక శాతం ఓటింగ్ వేసి గెలుపులో ఉద్యోగులు కీలక పాత్ర పోషించబోతున్నట్లు ఇక్కడ ఇంకో పాయింట్ కింద పొందుపరిచారు. అలాగే క్యాపిటల్ సంబంధించి అమరావతి ఏదైతే రాజధాని సంబంధించి అమరావతి ఉందో, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలో భాగంగా అమరావతిని నాశనం చేశారని, ధ్వంసం చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ పార్టీ ప్రజల్లోకి బాగా వెళ్ళిందని, ఆ నినాదాన్ని బాగా ప్రజలు తీసుకున్నారంటూ దీనిలో కూడా ఇది కూడా ఒక కారణంగా అధికార పార్టీకి ఇది ఒక వ్యతిరేకతగా పరిణమించే అవకాశం ఉందని, అలాగే టీడీపీకి ఇది కలిసి వస్తుందంటూ ఇందులో ఇంకొక పాయింట్ కింద పొందుపరిచారు. అలాగే ఇంకొకటి ఏంటంటే టీడీపీ సంబంధించి మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశారో చంద్రబాబు నాయుడు, ఆ మేనిఫెస్టో కూడా
ఓటర్లను విపరీతంగా ఆకర్షించిందని, అందులో భాగంగానే టీడీపీకి పట్టం కట్టారని ప్రజలు, అలానే ఓట్ల శాతం కూడా పెరిగి టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారని సామాన్య ప్రజలందరూ కూడా మేనిఫెస్టోని స్వాగతిస్తున్నట్లుగా వీరిక్కడ పొందుపరిచారు. అలాగే ఫ్రీ ట్రావెల్ సంబంధించి ఫ్రీ బస్ విపరీతంగా మహిళలను ఆకట్టుకుందని, అందులో భాగంగానే మహిళా ఓటింగ్ పెద్ద ఎత్తున నమోదైందంటూ ఇక్కడ కూడా ఒక పాయింట్ని పొందుపరిచారు. ఫ్రీ బస్ అనేది గతంలో మనం చూసాము, గత రాష్ట్రాల్లో ఏవైతే అమలు చేస్తున్నారో కర్ణాటక వంటి రాష్ట్రాల్లో, అలానే తెలంగాణలో కూడా ఫ్రీ బస్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. అయితే అది అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎలా పనిచేస్తున్నాయి, ఏ విధంగా అనేది ప్రజలందరూ కూడా చూసిన పరిస్థితున్నది. అయితే దీనికి సంబంధించి కూడా టీడీపీకి ఏదైతే ఫ్రీ బస్ పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి కూడా మా మహిళలందరూ కూడా ఆకర్షితులయ్యారని, అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పి ఇందులో ఇంకొక పాయింట్ కింద పొందుపరిచిన సందర్భం ఉంది. అలాగే మేనిఫెస్టో సంబంధించి వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో విఫలమైందని, ఆ విఫలమైన ఓటింగ్ అంతా కూడా టీడీపీకి కలిసి వస్తుందని, ఆ మేనిఫెస్టో కూడా ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటూ ఇంకొక పాయింట్ కింద పొందుపరిచారు. అలాగే ముఖ్యంగా ప్రధానంగా రోడ్ సంబంధించి ఏవైతే రోడ్స్ ఉన్నాయో, రాష్ట్రంలో ఉన్న రోడ్ రవాణా సంస్థ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో విఫలమైందని, రోడ్లు ఎక్కడా కూడా అభివృద్ధి చేయకుండా రోడ్లన్నీ కూడా సర్వనాశనం చేసిందని, 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో రోడ్లు విచ్ఛిన్నంగా తయారయ్యాయని, ప్రయాణికులు కానీ ప్రజలు కానీ తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డారంటూ ఇంకొక పాయింట్ కింద పొందుపరిచారు. అలాగే రోడ్లు సంబంధించి గతంలో కూడా ఈ రోడ్లకు సంబంధించి ఏ ప్రాంతంలో చూసినా కానీ గుంటలమయం, అలానే బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని, అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడిందని, ఆ వ్యతిరేక ఓటింగే ఇప్పుడు అధిక ఓటింగ్కి నమోదైన సందర్భంగా ఇక్కడ దీంట్లో పొందుపరిచారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చెప్పిన ప్రతి ఒక్క అంశం కూడా ఏది కూడా పారదర్శకత లేదు అనే అంశం మీద మాత్రం పూర్తి స్థాయిలో మనకు స్పష్టమవుతుంది. ఇక్కడెక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక్క అనుకూలమైన ఒక పాయింట్ కూడా పొందుపరచకపోవడం, ఇదంతా కూడా ఫేక్ సర్వే అనే కొట్టుపారేస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళకి సంబంధించి అసలు ఏ విధంగా వీళ్ళు అంచనా వేశారు, ఏ విధంగా పోలింగ్ సంబంధించి ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఏ విధంగా ఇచ్చారనే దాని మీద ఒకసారి మనం పరిశీలన చేస్తే కులాల వారీగా, మతాల వారీగా, అలానే ముస్లిం మైనార్టీలకు సంబంధించి, అలానే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఓటింగ్ రిజర్వేషన్ సంబంధించిన ఓటింగ్ శాతం, నమోదైన ఓటింగ్ శాతం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఎత్తున సర్వేలు చేసి ఆ సర్వే సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ మేము రూపొందించినట్టుగా ఇందులో పేర్కొన్నారు. అయితే ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ చేసిన సర్వే అనేది మాత్రం ఎక్కడా కూడా వీళ్ళు ప్రస్తావన లేదు, వాళ్ళెవరూ కూడా దీన్ని ధృవీకరించే పరిస్థితి లేదు ఆ ఇంటెలిజెన్స్ శాఖ సంబంధించి కూడా. అయితే ఎంపీకి సంబంధించి మొదటిగా మనం ఒకసారి పరిశీలన చేస్తే చూద్దాం వీళ్ళు ఏ విధంగా ఇచ్చారో. ఎంపీ సంబంధించి టీడీపీకి 13 ఎంపీ సీట్లు వస్తాయని రాష్ట్రంలో, అలానే వైఎస్ఆర్సీపీకి 5 సీట్లు వస్తాయని, అలాగే జేఎస్పీకి 2, బీజేపీకి 4 సీట్లు వస్తాయంటూ ఈ రిపోర్ట్లో పొందుపరిచారు. అయితే ఎంపీ సంబంధించి పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో కంటే ఈసారి కూడా పెరుగుతాయని చెప్పారు, కానీ ఎక్కడ కూడా తగ్గుతాయనే అంశాన్ని కూడా ఎక్కడ వీరు ప్రస్తావించలేదు. అయితే వారిచ్చిన ఎంపీలకు సంబంధించి అరకు ఎస్టీ కొత్తపల్లి గీత బీజేపీ నుండి, అలానే శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు టీడీపీ తరపు నుంచి, అలానే విజయనగరం కిలిశెట్టి అప్పలనాయుడు టీడీపీ తరపున, అలానే అనకాపల్లి బూడి ముత్యాల నాయుడు వైఎస్ఆర్సీపీ, కాకినాడ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ జనసేన పార్టీ, అమలాపురం గుంటి హరీష్ మథుర్ టీడీపీ, రాజమండ్రి దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ, నరసాపురం అలానే దగ్గుపాటి శ్రీనివాస్ వర్మ బీజేపీ, దగ్గుపాటి కాదు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ తరపున ఆయన, అలానే ఏలూరు కార్మూరి సునీల్ యాదవ్ వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ, అలానే విజయవాడ కేశినేని శివనాథ్ చిన్ని టీడీపీ తరపు నుంచి, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ తరపు నుంచి, అలానే నర్సరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు టీడీపీ తరపు నుంచి, బాపట్ల తానేటి కృష్ణప్రసాద్ టీడీపీ, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ, నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్సీపీ, కర్నూలు పి నాగరాజ్ టీడీపీ, అనంతపురం శంకర్ నారాయణ వైఎస్ఆర్సీపీ, హిందూపూర్ బీకే పాత్సార్ది టీడీపీ, కడప వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చారు ఇక్కడ. అయితే ఇందులో లాస్ట్లో ఇది పొందుపరచలేదంటే కింద ఒకటి ఇచ్చారు,
షర్మిల కూడా ఒక సీటు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తుందంటూ అది కూడా ఒకటి పేర్కొన్నారు. అందులో నెల్లూరు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరఫు నుంచి, అలానే తిరుపతి ఎస్సీ వంగపల్లి ప్రసాదరావు బీజేపీ నుంచి, రాజంపేట పివి మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, చిత్తూరు ఎస్సీ దగ్గుమల్ల ప్రసాదరావు టీడీపీ. ఇలా మొత్తం మీద ఉన్న 25 ఎంపీ సీట్లకు గాను టీడీపీ తరపు నుంచి 13, వైఎస్ఆర్సీపీ 5, బీజేపీ 2, బీజేపీ 4, వైఎస్ఆర్సీపీ 2, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక సీట్ కేటాయించి రూపొందించారు దీనికి సంబంధించిన సర్వే రిపోర్ట్ ప్రకారం. అయితే టోటల్గా అయితే వైఎస్ఆర్సీపీకి వచ్చేది 5 సీట్లే అని చెప్పటం ఇది కొద్దిగా నమ్మశక్యంగా లేని విషయంగా చాలా వరకు అందరూ పరిగణిస్తున్నారు. ఇదంతా కూడా ఫేక్ సర్వే అంటూ కొట్టిపారేస్తున్నారు. అయితే ఇటీవల వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఐపాక్తో సమావేశమైన తర్వాత ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. గతంలో కంటే ఇప్పుడు ఈసారి ఎంపీ సీట్లు ఎక్కువగా వస్తాయని, అలానే ఎమ్మెల్యే సీట్లు కూడా గతంలో పోలిస్తే ఎక్కువగా సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఆయన ఒక 2 ప్రకటనలు చేశారు. అయితే ఆ ప్రకటనకు సంబంధించి కూడా ఈసారి వచ్చే ఫలితాలు, వైఎస్ఆర్సీపీకి వచ్చే ఫలితాలు చూసి దేశమే షాక్ అవుతుందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతల్లోనూ అలానే కార్యకర్తల్లోనూ కొత్త ఆనందాన్ని అలాగే కొత్త నూతన ఉత్సాహాన్ని నింపిన నేపథ్యంలో ఇలాంటి సర్వేల కారణంగా కొంత ఇబ్బంది పడుతున్నారనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. అయితే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. మహిళా ఓటింగ్ పెరిగిన నేపథ్యంలో ఎవరికి అనుకూలంగా ఉంది? టీడీపీకి అనుకూలంగా ఉందా? వైసీపీకి అనుకూలంగా ఉందా? అసలు ఎవరికి పనిచేస్తుంది? ఎవరికి కలిసి వస్తుంది? ఎవరికి ఇబ్బంది పెడుతుంది అనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీగా ఉన్న వైఎస్ఆర్ పార్టీకి అదంతా కూడా కలిసి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి సర్వేలు వచ్చిన నేపథ్యంలో ఈ సర్వేలు అసలు ఏ విధంగా ఇచ్చారు, ఎలా ఇంత వన్ సైడ్గా సర్వేలు ఏ విధంగా ఇస్తారంటూ కూడా అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఫేక్ సర్వేలని, కావాలని టీడీపీ ఇలాంటి సర్వేలను రూపొందించి ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా వదులుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే టోటల్స్గా సంబంధించి అసలు గెలుస్తారు అని నమ్మకం, గెలుస్తారు అనే కాన్ఫిడెంట్ ఉన్న నేపథ్యంలో టీడీపీ వారికి ఆ పార్టీ నుంచి అధినేత ఏవైతే ఉన్నారో టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు బయటకు వచ్చి బహిరంగంగా మనకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి పార్టీ నేతలకు చెప్పలేకపోతున్నారు, బహిరంగంగా ఎందుకు వ్యాఖ్యానించలేకపోతున్నారు, అలాగే సీట్లు ఇన్ని వస్తాయని చెప్పి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఆయన ఇప్పటివరకు కూడా ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నారు ఈ సీట్లకు సంబంధించి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరహాలోనే ఆయన కూడా వచ్చి పలానా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి చెప్పొచ్చు కదా, అలా ఏం చెప్పలేకపోతున్నారంటేనే అర్థమవుతుంది టీడీపీ ఈసారి కూడా ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా భావిస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా అనేక సందేహాలకను అనుమానాలకు తావిస్తుంది. గతంలో ఇలానే కొన్ని జరిగినప్పుడు మేము పసుపు కుంకుమ లాంటి చాలా పథకాలు మేము అమలు చేసాము, అలానే చాలా ఇదిగా ప్రజలకు దగ్గర అయ్యాము, ప్రజల్లో అలాంటి వ్యతిరేకత లేదు, మాకు బాగా కలిసి వస్తుంది, పనిచేస్తుంది అని చెప్పి అనుకున్న నేపథ్యంలో అనూహ్యంగా 23 సీట్లకి పరిమితం చేయడం కూడా గతంలో సంచలనం కలిగించింది. అయితే ఈసారి సంబంధించి ఎలా ఉండబోతుంది? సంక్షేమ పథకాల అమల్లో వైఎస్ఆర్సీపీ అగ్రభాగాన ఉంది. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితుల్లో కూడా, అలానే కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ మంచి దీనికి సంబంధించి ఇచ్చిన హామీల మేరకు పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేశారని, అలానే సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున అమలు చేశారని చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలు కూడా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందంటూ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు దాకా కూడా అధికార పార్టీ ఆ విధంగా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వరుసగా నేరుగా వచ్చి ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ నేతలు కానీ ఎక్కడ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం తమకు అదొక ఉదాహరణని వాళ్ళ ఓటమి వాళ్ళు ఒప్పుకుంటున్నారంటూ, వాళ్ళ మౌనమే ఓటమికి అంగీకారం అంటూ అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి సర్వేలోకి వచ్చిన నేపథ్యంలో ఈ సర్వే సంబంధించి పూర్తి స్థాయిలో టీడీపీకి దగ్గరగా వన్ సైడ్గా టీడీపీకి 105 సీట్లు వస్తాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 స్థానాలకు సంబంధించి టీడీపీ స్థానాలు 105 స్థానాలు కైవసం చేసుకుంటుంది అంటూ ఒక సర్వే ఏదైతే ఇంటెలిజెన్స్ పేరుతో వచ్చిందో ఈ సర్వే సంబంధించి 105 సీట్లు వస్తాయని చెప్పి ఇందులో పొందుపరిచి ఒక 218 పేజీలతో కూడిన
సాఫ్ట్ కాపీని అయితే రిలీజ్ చేశారు. అందులో భాగంగా వీళ్ళందరూ కూడా ఎందుకు గెలుస్తారు, ఎందుకు ఓడుతారు, అవతల వారు ఎందుకు వాడతారు అనే కాన్సెప్ట్ కూడా చాలా వరకు ఇందులో పొందుపరిచారు. దీనికి సంబంధించిన ఒక లిస్ట్ అయితే ఉంది. ఆ లిస్ట్లో నేను లింక్ సంబంధించి డిస్క్రిప్షన్లో నేను పెడతాను. మన ఛానల్ సంబంధించి అదంతా కూడా మీరు ఒకసారి పరిశీలన చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎలా ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్ సరళ ఏ విధంగా పెట్టారు, అలానే ముస్లిం మైనారిటీ ఓట్లు ఎవరికి వేశారు, ఎస్సీ ఎస్టీలు అలానే బీసీలు సంబంధించి ఎవరికి మద్దతు తెలుపుతున్నారనే కోణంలో మొత్తం పూర్తి స్థాయిలో ఓటింగ్ శాతాన్ని కూడా వీళ్ళందరూ కూడా హిందూ, క్రిస్టియన్, ముస్లిం అలా రిలీజన్ ప్రకారం కూడా వీళ్ళందరూ కూడా దీన్ని పొందుపరిచిన సందర్భం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 218 పేజీలతో కూడిన ఒక సాఫ్ట్ కాపీని అయితే ఉంచారు. దానిలో సంబంధించి పూర్తి స్థాయిలో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే అది నిజం అబద్ధం అనే దాని మీద కూడా ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. అయితే టోటల్గా అయితే టీడీపీ పార్టీకి 105 సీట్లు ఇచ్చిన ఇదే రిపోర్ట్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కూడా 2 సీట్లు ఇచ్చింది. ఇది కొద్దిగా ఆసక్తికరమైన విషయం. 2 ఎమ్మెల్యే సీట్లు ఎవరు రాష్ట్రాన్ని ఏదైతే మొక్కలు చేశారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ పార్టీని కూడా 2 సీట్లు వస్తాయని చెప్పడం కూడా ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. 2 సీట్లు ఇప్పుడు వైఎస్ షర్మిల ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో 2 సీట్లు వస్తాయనే అంచనా కూడా వేయడం జరిగింది. అది కూడా జరగవచ్చు అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప జరగదు అనుకుంటాకైతే లేదు. అది కూడా జరగవచ్చు. షర్మిల ప్రభావం ఎక్కువ పెద్ద ఎత్తున ఉంటుంది. గతంలో కూడా వైఎస్ఆర్సీపీకి షర్మిల పాదయాత్ర కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. ఆవిడ వ్యాఖ్యలు కానీ ఆవిడ ప్రసంగానికి కానీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలు ముగ్ధులైన సందర్భం ఉంది. అలానే పూర్తి స్థాయిలో ఆవిడని చూసి కూడా ఓటింగ్ వేసిన సందర్భం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారిన వైఎస్ షర్మిల రావడంతో ఆవిడ కీలకంగా మారిన నేపథ్యంలో చాలామంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కూడా 2 సీట్లు వస్తాయన్న నమ్మకం అయితే ఇందులో వ్యక్తం చేస్తూ పొందుపరిచారు. అది కూడా మనం ఒకసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగానే రావచ్చేమో, అందులో ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. షర్మిల ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి. అయితే టోటల్గా అయితే టీడీపీకి 105 సీట్లు ఇచ్చిన ఇదే సర్వే రిపోర్టు వైఎస్ఆర్సీపీకి 47 సీట్లు మాత్రమే ఇచ్చింది. అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది అని చెప్పి ఒక పాయింట్లు వైజ్గా వీళ్ళు దీనిలో పొందుపరిచి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత ఎందుకు వస్తుంది, ఎందుకు వచ్చిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వీరందరూ కూడా దీన్ని పొందుపరిచిన సందర్భం ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి 47 సీట్లు ఇవ్వగా జనసేన పార్టీకి 16 సీట్లు మాత్రమే ఇచ్చారు. అయితే జనసేన పార్టీకి కూడా 16 సీట్లు ఇచ్చారు అంటే నిజంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటేనే ఈ ఫలితాలు వస్తాయనే దాని మీద పూర్తి స్థాయిలో స్పష్టమవుతుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందా అని మనం ఒక గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే కనుక అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే పార్టీ మీద లేదు అనే వాదనే బలంగా వినిపిస్తుంది. 47 సీట్లు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 47 సీట్లు ఇస్తారా అని చెప్పిన నమ్మకం కూడా ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. అయితే జనసేన పార్టీకి 16 సీట్లు ఇచ్చిన ఇదే రిపోర్టు బీజేపీకి 5 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయంటూ రికార్డులో పొందుపరిచింది. అలానే కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు. ఇలా మొత్తం మీద టీడీపీకి ఒంటరిగానే 105 సీట్లు వస్తాయని చెప్పడం కూడా చాలా వరకు నమ్మశక్యం కాని అంశాలుగా పరిగణిస్తున్నారు అధికార పార్టీ నేతలు. టోటల్గా అయితే ఇదంతా కూడా ఫేక్ సర్వే అని, ఇలాంటి సర్వేలు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు పోలింగ్ జరిగిన తరువాత వరుసగా ఇలాంటి సర్వేలు, ఇలాంటి ఫేక్ సర్వేలు పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయని, వాటిని నమ్మే పరిస్థితిలో జనం లేరు అని కొట్టిపడేస్తున్న పరిస్థితి ఉంది. అయితే టోటల్గా అయితే ఈ రిపోర్ట్ సంబంధించి వీళ్ళు వేసిన ఎస్టిమేషన్ ఏదైతే ఉందో, ఇలా ఓటింగ్ నమోదైన ఓటింగ్ శాతం సంబంధించి అలానే కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన ఇచ్చిన ఏదైతే ఈ రిపోర్ట్ ఉందో, ఈ రిపోర్ట్ను ఒకసారి పరిశీలన చేస్తే కనుక మనకు ఒక పూర్తి స్థాయిలో ఒక నమ్మకం అయితే ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఒక పక్క వైఎస్ఆర్సీపీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్తున్న నేపథ్యంలో, ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు బయటకు ఇంతవరకు ఏమి చెప్పని నేపథ్యంలో, ఎటు తేల్చుకునే పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం వాళ్ళందరూ కూడా బలంగా నమ్ముతున్న మాట ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈసారి 2024 ఎన్నికల్లో గెలిచి తీరి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ అమలు చేస్తారని, అలానే గతంలో కంటే ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం కూడా, సంక్షేమ పథకాలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని, సంక్షేమ పాలన అందిస్తారని పూర్తి స్థాయిలో నమ్ముతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి టీడీపీ నాయకులైతే కూడా వారి వ్యతిరేకత ఏవైతే ఉందో, రాజధానికి సంబంధించిన అంశం కానీ, అలానే రోడ్లకు సంబంధించిన అంశం కానీ, అలానే ఏదైతే క్యాపిటల్ సంబంధించి కానీ, ఇలా మొత్తం అంశాలను పరిశీలన చేసుకుని అలా పరిగణలోకి తీసుకున్న టీడీపీ నేతలు ఈసారి పక్కాగా టీడీపీ ప్రభుత్వం వస్తుందని, ఆ 105 సీట్లు అనేది నిజంగా వాస్తవాన్ని ఇంకా 105కి మించి
కూటమికి 120 నుంచి 130 సీట్లు వస్తాయంటూ వాళ్ళు పూర్తి స్థాయిలో బలంగా నమ్ముతూ ఉన్నారు. టీడీపీ అవసరమైతే ఇంకా ఎక్కువ సీట్లు వస్తుందని, 105 అనేది ఇంకా తక్కువని, ఇంకా 110, 120 సీట్లు ఓన్లీ టీడీపీ ఒంటరిగా సాధిస్తుందంటూ వాళ్ళంతా కూడా ధీమాతో ఉన్నారు. అందుకు సంబంధించి బెట్టింగులు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి బెట్టింగులు పెద్దగా రావడం లేదని వాళ్ళందరూ కూడా భయపడుతున్నారని, టీడీపీ బెట్టింగులు వరుస పెద్ద ఎత్తున టీడీపీ మీద బెట్టింగులు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దగా ఎవరు రావడం లేదని అందరూ కూడా భయం పట్టుకుందని వాళ్ళంతా కూడా దడుచుకుంటున్నారని, ఫలితాలు మారిపోతున్నాయి, టీడీపీ ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోల్పోబోతుందంటూ వాళ్ళందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారని టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున బలంగా విశ్వసిస్తున్న పరిస్థితుంది. అయితే టోటల్గా అయితే వచ్చే నెల జూన్ 4 తారీఖున ఎలాంటి ఫలితాలు రాబోతాయి, ఈ మధ్య కాలంలో ఇంకెలాంటి సర్వేలు బయటకు వస్తాయి, ఎలాంటి చర్చలు జరుగుతాయనే దాని మీద ఒక రకంగా అందరిలోనూ అయోమయం అయితే ఉంది. టోటల్గా అయితే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వస్తుంది అని భావిస్తున్న ఏదైతే మహిళా ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగిందో అదంతా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో అసలు అలానే ఉంటుందా, వ్యతిరేకత వచ్చిందా, ఓటింగ్ వ్యతిరేక సంబంధించి ఏమైనా ఓట్లు మారి ప్రభుత్వాలు మారుతాయనే దాని మీద పూర్తి స్థాయిలో మనకి క్లారిటీ రావాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. టోటల్గా ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సంబంధించిన అంశాలు. దీనికి సంబంధించి ఎవరైతే ఆయా జిల్లాల వారిగా ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాలకు సంబంధించి తెలుసుకోవడం కోసం పూర్తి స్థాయిలో నేను ఒక డిస్క్రిప్షన్లో ఈ సర్వే ఏదైతే సర్వే ఇచ్చారో ఆ సర్వే అంతా కూడా డిస్క్రిప్షన్లో నేను ఆ సాఫ్ట్ కాపీ పెడతాను. ఆ సాఫ్ట్ కాపీ సంబంధించి జిల్లాల వారిగా ఎవరెవరు ఉన్నారో దాని మీద మీరు కూడా ఒకసారి పూర్తి స్థాయిలో పరిశీలన చేసి మీ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీరు టిక్ మార్క్ కొట్టుకుంటారో ఇంటూ మార్క్ కొట్టుకుంటారో అది ఇక మీ ఇష్టం. ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో నేను ఆ సాఫ్ట్ కాపీ నేను ఇప్పుడు పెడతాను, అప్లోడ్ చేస్తాను. అదంతా కూడా ఒకసారి చూసి అంతిమ నిర్ణయం ప్రజలదే కాబట్టి మీరే ఒకసారి ఆ నిర్ణయాన్ని కామెంట్ రూపంలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. స్కై న్యూస్, సత్య.